స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహుదుఃఖములో మునిగినే చెమట రక్తముగా మారెనే. బహుదుఃఖములో మునిగినే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. కళ్ళు తెరవకూడదు, కళ్ళు మూసుకోవాలి. హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే మీకే మంచిది. కళ్ళు మూసుకొని సప్పట్లు కొడతా ఉండండి. దేవుని యొక్క మహిమ మిమ్మల్ని ఆవరించి. కళ్ళు తెరిచుంటే మీ ఆలోచనలు ఎక్కడో వెళ్ళిపోతాయి. స్తోత్రం. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము. స్తోత్రం. ఆయన రక్తం అమూల్యమైన రక్తం. ఈ లోకంలో కనిపించే రక్తాలు రకరకాలుగా ఉంటాయి. వారి గ్రూపులు వేరు వేరుగా ఉంటాయి. నా యేసు రక్తం ప్రతి పాపము నుంచి ప్రతి మనిషిని శుద్ధినిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టింది. ఇదిగో ఆయన రక్తం పవిత్రమైన రక్తం. ఆయన రక్తం శాశ్వతమైన రక్తం. ఆయన రక్తం యుగయుగాలు మరణం లేకుండా నిన్ను శుద్ధీకరించుద్ది. ఆయన యొక్క రక్తం ద్వారా నువ్వు కడగబడాలి. ఆయనలో నువ్వు కడగబడాలి. ఆయనలో నువ్వు ఎదగాలి, ఒదగాలి. ఆయన రాజ్యానికి నువ్వు సిద్ధపడాలి. స్తోత్రం. అందరూ గట్టిగా స్తోత్రాలు, సపోర్ట్లు సౌండ్ కలగాలి. స్తోత్రం. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట
రక్తము 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 స్తోత్రం హల్లెలూయా. ఆయన రక్తం పవిత్రమైన రక్తం. ఆయన రక్తం ద్వారా ప్రతి మనిషి ప్రతి పాపమును కడుక్కోవాలి. కడుక్కొని ఎడల నీకు మోక్షము లేదు, పరలోక రాజ్యము లేదని దేవుని వాక్యం, దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. స్తోత్రం హల్లెలూయా. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచి ఉన్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచి ఉన్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై స్తోత్రం నిలిచి ఉన్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. స్తోత్రం ఆమేన్. గట్టిగా సభలో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 ఆమేన్. గట్టిగా సభలో దేవుని మహిమని ఆవరించాలంటే పట్టాల సభలో స్తోత్రం హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అందరం కూర్చున్నాం, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మీలో వాక్యం చదివే వాళ్ళు ఒక్కళ్ళే చదవండి, ఇద్దరు ముగ్గురు చదవబాకండి. Praise the Lord. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్పష్టంగా చదవండి. వీడియో లాగుతూనే ఉంది, లైవ్ వెళ్తుంది దేశం అంతా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ వాయిస్ వీడియోకి వెళ్ళిపోవాలని ఎటు పడితే అటు ఎవరు పడితే వాళ్ళు చదవబాకండి. మంచిగా చదివేవాళ్ళు, స్పష్టంగా చదివేవాళ్ళు కొంచెం గొంతెత్తి చదవండి. లేకపోతే మౌత్ తీసుకోండి, ఈ మౌత్ దగ్గర పెట్టుకోండి. రీసౌండ్ వచ్చిందిలే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయినా లాగుద్ది. హల్లెలూయా. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందారని నమ్ముచున్నాం. ఇదిగో నా తండ్రి, కూడి చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీ స్వాధీనపరుచుకోండి. ఇంకా ఎవరైనా వస్తుంటే వారిని క్షేమంగా నడిపించండి. ఈ రాత్రి వేళ ప్రభువా, అద్భుతంగా బిడ్డలతోటి
సూటిగా తేటగా ఈ ప్రాంతానికి కావలసిన బిడ్డలకు కావలసినటువంటి మాటలు మీరు అందించమని ప్రభా, నీ సేవకుడిగా ఇక్కడ నిలబడి ఉండగా నేను కనిపించకుండా ప్రభా మీరే ఇక్కడ కనబడాలి తండ్రి. నన్ను మీరు లయపరుచుకోండి, నీ సిలువ సాటును మరుగుపరుచుకొని మీరు ప్రత్యక్షమై ప్రభా నైనా తండ్రి నన్ను బోరగాను నైనా తండ్రి నీ పాత్రగా వాడుకోమని, నీ కృప చూపమని, ఇదిగో నా తండ్రి బిడ్డలందరితో మీరు తేటగా మాట్లాడమని ప్రభా, బిడ్డలందరికీ వినగలిగిన చెవులు, చూడగలిగిన నేత్రాలు, గ్రహించుకునే మంచి మనసును దయచేయమని ప్రభా, మాతోనూ బిడ్డలతో మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని నైనా తండ్రి ఈ స్థలం అంతా ప్రశాంతంగా ఉండటకు సహాయం చేయండి. ఎలాంటి దుష్టుడు అల్లర్లు చేయకుండా, ఎలాంటి గోల లేకుండా ప్రభా సాతానుని బంధించి ఈ స్థలం అంతా పరిశుద్ధపరిచి ఈ స్థలంలోనికి వచ్చి మీరే ప్రభా చుట్టూ మీ దేవదూతల నుంచి మీరే ఇక్కడుండి మీరే మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బిడ్డలారా, చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఏమనంటే, ఏంటి నాకు ఈ బాధలు, ఏంటి నాకు ఈ సమస్యలు, నేను యేసయ్యని నమ్మాను కదా, యేసయ్య గొప్ప దేవుడు కదా, దేవుళ్ళకే దేవుడు ప్రభువులకే ప్రభు కదా, భూమిని ఆకాశము సర్వలోకాన్ని ఆయన మాట ద్వారాగానే సృష్టించాడు కదా, అయితే నాకెందుకు వస్తున్నాయి ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ వేదనలు, ఈ శోధనలు, అనేకమైనటువంటి ఇబ్బందులు నన్ను వెంటాడుతూ ఉన్నాయి, ఎందుకు వెంటాడుతున్నాయి అని ప్రతి మనిషి చాలా మంది వీటి గురించి మనసును పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క బిడ్డలారా, అసలు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయో, ఇవన్నీ దేనికి కారణమో, వీటన్నిటి గురించి మీకు ఈరోజు వీటన్నిటిలో నుంచి ఎందుకు అవి వస్తున్నాయి, అలా రావటానికి గల కారణాలు ఏంటని వీటన్నిటి గురించి మీకు వివరించి కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని దేవుడు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందరూ ఒకసారి సపోర్ట్లు కొట్టండి. మౌనంగా ఉండిపోయారు. హల్లెలూయా. గట్టిగా కొట్టాలి, అట్ట కాదు. అది చలి వారిపోవాలి, దయ్యాలు వారిపోవాలి, రోగాలు కూడా మరిసిపోయి మనం సప్పట్లు కొడుతుంటే ఇటంతటికి అయ్యిపోతాయి అన్నమాట. ఈ సప్పట్లు కొట్టడం వల్ల ఏం జరుగుతుందంటే, మనిషి కంటే పక్షవాతం కూడా రాదంట. బాగా అరిసి ప్రార్థన చేయటం వల్ల ఏంటంటే, పెద్దలు చెప్పినటువంటి మాట బైబిల్లో కూడా ఉంది. ఆ మాట హార్ట్ అటాక్ రాదంట. హార్ట్ అటాక్ లేదు, అది రాదంట. మనం బాగా అరిసినప్పుడు ఏం జరుగుతుందంటే, లోపల ఉన్నటువంటి ఈ మోసుకుపోయినటువంటి అన్ని కూడా మంచి బాగా పనిచేస్తాయి అనమాట. గుండెకాడ సపట్లు కొట్టడం వల్ల నరనరాలు అన్ని పాగిపోతుంటది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది కనుక ఏ పక్షవాతం ఉండదు. అందుకనే సప్పట్లు కొట్టుడి అని చెప్పని పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకి ఆరోగ్యం ఉంటుంది, సప్పట్లు కొట్టడం వల్ల దేవునికి సంతోషం ఉంటుంది. ఎందుకు సంతోషం ఉంటుంది అంటే, నువ్వు ఆరోగ్యంగా ఉంటున్నావు కనుక ఆయనకు సంతోషంగా ఉంటుంది. ఆయన సంతోషపరుస్తున్న ఆనందం నీకు ఉంటుంది కనుక అప్పుడు దేవునికి నీకు సంబంధం ఉంటుంది అన్నమాట. అందుకని దేవుని యొక్క బిడ్డలారా చూడండి, ప్రకటనల గ్రంథం 3వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. హల్లెలూయా. స్పీడ్ గా ఉండాలి. నేను చదువు లేకపోయినా స్పీడ్ పెంచిండు నాకు దేవుడు. హల్లెలూయా. 3వ అధ్యాయము ప్రకటనల గ్రంథం 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ ఏమా గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నువ్వు కొంచెం ఎదరికొచ్చి కూర్చోము. ఇక్కడ ఏం పర్వాలేదా? తండ్రి లాంటి వాడిని దేవుని సేవకు వాళ్ళు తీయట్లేదుగా, తీయాలా? ఎవరు తీస్తే వాళ్ళే ముందు హల్లెలూయా తీసి చదవాలి. అది ఎందుకంటే నీ మాట నాకు అర్థం కానప్పుడు ఒకటి చదివితే లైవ్లో వెళ్తుంది. అందుకని దేవునికి స్తోత్రం. కట్ చేయడానికి కూడా లేదు. అయినా నా వాక్యం చాలా మందికి తెలుసు. వాళ్ళు నేను ఎట్ట మాట్లాడినా ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం కలుగును. ఎట్టంటే పొరపాటే మాట్లాడు, మంచి మాటలే మాట్లాడతా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, నేను ప్రేమించు వారందరినీ గద్దించి
శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, నేను ప్రేమించు వారిని గద్దించుతాడు, శిక్షిస్తాడు, బాధిస్తాడు, నలగొడతాడు, ఇరగొడతారు. ఆయన ఇరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టం గనుక, ఆయన చేతిలో బంతులం గనుక ఆయన ఇష్టం అన్నమాట. ఎందుకంటే నిన్ను సరి చేయాలి, నిన్ను సరిదిద్దాలి, నిన్ను ప్రేమించాలి, నీతో మాట్లాడాలి, నిన్ను ఆయన సొంత బిడ్డగా అంగీకరించుకోవాలి. అందుకనే శిక్షిస్తాడు. ఇప్పుడు మన వాక్యం పేరు ఏమిటంటే దేవుని శిక్ష. హల్లెలూయా. ఏంట్రా బాబోయ్ దేవుడు శిక్షించడం ఏంటి అనుకుంటారే మీరు. దేవుడు శిక్షించకపోతే కూడా నువ్వు అలివైతువా? హల్లెలూయా. అలిం కాకుండా ఆగమైపోయి నరకానికి పోతావని దేవుడు శిక్షిస్తుండు. శిక్షించడం అంటే దేవుడు ప్రేమించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను శిక్షించకపోతే మరి ఇక నీకు అంతుండదు. ఎందుకంటే సాతానుడు తన ఇష్టం వచ్చినట్టు తిప్పుకుంటాడు. దేవుడు శిక్షలో లేనటువంటి వారు లోకానుసారంగా ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు నడుస్తారన్నమాట. హల్లెలూయా. కొందరి పాపములేమో వారికి ముందుగా నడుస్తాయి, కొందరి పాపములు వారి వెంట వస్తాయి అంట. కొందరి పాపములు వాళ్ళు ముందుగా వెళ్ళటం అంటే దేవుని న్యాయ తీర్పునకు ముందుగా వెళ్ళి అక్కడ ఒప్పుకోండి అన్నమాట. అంటే మన పాపాలు ముందుగా నడవాలి. పాపం ముందు నడవాలి కానీ పాపం వెనక నడవకూడదు. పాపం వెనక నడిస్తే నిన్ను ఎటుబడితట్టే తిప్పుద్ది. పాపం నీకు ముందుందనుకో పాపం ఇంక వెళ్ళిపోయింది కనుక ఇక పాపాన్ని బట్టి నువ్వు నడవు. పాపం వెనకుందనుకో పాపం నిన్ను తిప్పుకుంటుంది. ఇటు బా అంటే ఇటు పోవాలి, ఇటు బా అంటే ఇటు పోవాలి, ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాలన్నమాట. పాపం తన ఇష్టం, మన ఇష్టం కాదు. మనం అనుకుంటాం కానీ ఏంటబ్బా మన ఇష్టంగా మంచిగా బ్రతకాలనుకుంటున్నాం, మంచి సాక్ష్యం కలిగి ఉండాలనుకుంటున్నాను, నేను అందరికి మంచి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను, చాలా మా అత్తకి కోడలుగా ఉండాలనుకుంటున్నాను, మా మామకి అల్లుడుగా మంచివానిగా ఉండాలనుకుంటున్నాను. అయినా నువ్వు ఎందుకు నాలో ఇలాంటి క్రియలు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అంటే సాతాను నీ వెంట నడుస్తుంది. అంటే పాపం నీ వెంట వస్తుంది అన్నమాట. ఆ పాపం నీ వెంట రాకుండా ముందు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ముందు వెళితే ఏం జరుగుతుందంటే ఇక ఈ పాపం న్యాయ తీర్పునకు ముందే వెళ్ళి ఆ పాపం ఒప్పించబడుద్ది. ఒప్పించబడినప్పుడు ఇక నీకు తీర్పు లేదు. ఇక నువ్వేం చేస్తావు అంటే దేవుని ఆత్మ ద్వారాగా పరిశుద్ధంగా జీవిస్తావు అనమాట. ఈ లోకంలో దేవుడు నిన్ను నడిపించుకుంటాడు. అప్పుడు నీ చుట్టూ కంచె వేస్తాడు, నిన్ను గద్దించుకుంటాడు, నిన్ను ఇబ్బంది పెడతాడు, ఏదిస్తాడో దేవుడు నిన్ను బాధ పెడతాడు అనమాట. ఎందుకో తెలుసా? ఆ బాధలేంటో నీకు తెలియాలని, తెలిస్తే నీకు మంచి జ్ఞానం రావాలని, ఆ జ్ఞానం ద్వారా నువ్వు బలంగా ఉండాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అంటలా. నోర్లు తెరవాల. దేవునికి స్తోత్రంగా. నోర్లు తెరవకపోతే మళ్ళీ జీవితంలో ఇటు ముఖం కూడా పెట్టను. నేను చాలా చోట్లకి వెళ్తుంటాను. నేను మన ఇక్కడ కాదు, ఇటు మాదిపాడు కాడి నుంచి ఊర్లన్నీ తిరిగి 9 సంవత్సరాలు పట్టింది ఇక్కడ ప్రార్థన పెట్టాను. సత్రపల్లి వచ్చి ప్రార్థన పెట్టాలని చెప్పని ఎప్పటి నుంచో అనుకున్నా. నేను అనుకుంటే ఇప్పటికి కుదిరింది అనమాట. అది కూడా అనుకోకుండా అప్పటికప్పుడే. హల్లెలూయా. అప్పటికప్పుడే అనుకోకుండా దేవుడు నడిపించిండంటే దేవుడు నడిపించిన, అంతేగాని నాకై నేను వచ్చిందేమి కాదు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, నాకు చదువు లేదు గనక, సంజ లేదు గనక, ఏది లేదు గనక నేనేంటంటే దేవుని ఆత్మ ద్వారాగానే మాట్లాడగలుగుతా, దేవుని ఆలోచన ప్రకారమే మాట్లాడగలుగుతా. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11, 12 వాక్యాన్ని చదువుకుందాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపకము, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు గద్దిస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు. నాకెందుకు వచ్చినాయి ఈ శ్రమలు, నాకెందుకు వచ్చినాయి బాధలు, నాకెందుకు వచ్చినాయి ఈ ఇబ్బందులు, నాకెందుకు వస్తున్నాయి ఇలాంటి అన్ని అవమానాలు, నిందలు, ఇవన్నీ రావటానికి గల కారణం ఏంటని చెప్పని నువ్వేదో దానికి తిరగబడాలనే ఆలోచన నీకు ఉండకూడదు. అప్పుడు అవన్నీ నీ కాడికి వచ్చినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి ఆడ మొరపెట్టి ప్రార్థన చేసి దేవునికి చెప్పాలి, ప్రభా నా కష్టాలు, నా కన్నీళ్లు ఇవన్నీ ఏంటి ప్రభా అన్నప్పుడు దేవుడు నీతో తేటగా మాట్లాడి సరిచేసి నీకు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 17, 19 వాక్యం కూడా చదవండి. త్వరగా ముగిస్తా. నేను ఎక్కువ సమయం చెప్పను ఈ రోజు, ఎందుకంటే ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు,
ఆజ్ఞకు లోబడని వాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. హల్లెలూయా. అంతరంగమున పగ ఉంచుకొని వాడు అబద్ధికుడు. హల్లెలూయా. 17, 19గా 11 చదువు. నీతిమంతుని నోరు జీవపు ఊట. దేవునికి స్తోత్రం. వాళ్ళ గురించి ఇప్పుడు వద్దు మనకి. నీతిమంతుని నోరు జీవపు ఊట. ఊట ఊట ఊరుతూ ఉంటుంది అనమాట, వస్తుంటాయి అనమాట. మంచి మంచి విషయాలు, మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి పద్ధతులు, నీతి న్యాయములు అన్ని వస్తుంటాయి అనమాట. అది నీతిమంతుడి నోరు. ఏది పడితే అది అడ్డంగా మాట్లాడేవాడు నోరు నీతిమంతుడి నోరు కాదు. హల్లెలూయా. ఆ నోరు సాతాను ద్వారా నడిపించబడుతున్నటువంటి నోరు అనమాట. అందుకని నీ నోరు కడుక్కోమని దేవుని వాక్యం చెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలరా, దేవుని బిడ్డలమైన మనము మన నోట మంచి మాటలే పలకాలి, చెడ్డ మాటలెల్లా పలకకూడదని దేవుని వాక్యం చెలవిస్తుంది. మంచి మాట పలుకువాడు జీవపు ఊట, అంటే వాని నోట జీవము గల దేవుని మాట. ఈ మాటలు ఎప్పుడైతే ఏ కుటుంబంలో అయితే ఏ భార్య భర్తల మధ్య నడుస్తాయో ఆ కుటుంబం ఒలీవ మొక్కల వలె ఉంటారు, ఫలించేది కొమ్మగా ఉంటారు, పారుతున్నటువంటి నీటి వలె ఉంటారు, పచ్చని చెట్లు వలె ఉంటారు. కనుక దేవుని యొక్క బిడ్డలరా, ఈ నోరు దాని ఇష్టానుసారంగా మాట్లాడుతుందంటే నువ్వు గమనించుకోవాలని దేవుని వాక్యం చెలవిస్తుందన్నమాట. మంచి మాటలు మాట్లాడటం వల్ల బిడ్డలు కూడా మంచి మార్గంలో ఉంటారు. మంచి మార్గంలో నడటం వల్ల బిడ్డలు కూడా మంచి మార్గంలో నడుస్తారు. బిడ్డలు చెడ్డ మాటలు ఎలా పలుకుతున్నారంటే, పెద్దవారు దారి తప్పిపోయారు. ఒకప్పుడు నేను దారి తప్పిపోయాను, దారి తెలియక నా ఇష్టానుసారంగా తిరిగాను. నా పిల్లలు ఆగమైపోయారు, నా కుటుంబం ఆగమైపోయింది. నేనేమైపోతున్నానో నాకే తెలియనటువంటి పరిస్థితి. దారి తప్పిపోయినటువంటి నేను దారిలోకి వచ్చిన తర్వాత ఒక పాట రాసుకున్నాను. హల్లెలూయా. ఆ పాట మీకు వివరించి ఆ తర్వాత మళ్ళా 3 విషయాలు టకటక కొద్ది క్షణాల్లో ముగిస్తా. హల్లెలూయా. మూలవాక్యం అయిపోయింది, ఇక వాక్యం ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, నేను దారి తప్పి నా ఇష్టానుసారంగా ఏమి చేయాలంటే అదే చేశాను. నా కోరికల ప్రకారం నడుచుకున్నాను. దేవుడు ఎప్పుడైతే నన్ను గద్దించాడో, ఎప్పుడైతే దేవుడు నన్ను శిక్షించాడో, ఇక ఆయన దగ్గరికి రావటం మొదలైంది. ఆ తర్వాత నాకు మంచి ఆలోచనలు వచ్చాయి. మంచి ఆలోచనలు వచ్చినప్పుడు ఈ ఆలోచనలు ప్రజలకు తెలిస్తే బాగుంటది, ఈ మాటలు ప్రజలకు తెలిస్తే బాగుంటదన్న మనసు దేవుడు నాకు ఇచ్చాడు. కనుక నేను ఆ పాట నేను పాడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దారి మరలిన నన్ను దరి చేర్చితివా, చెదరిపోయిన నన్ను సమకూర్చితివా. లెంత్ తగ్గిస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగా. దారి మరలిన నన్ను దరి చేర్చితివా, చెదరిపోయిన నన్ను సమకూర్చితివా, ఆరిపోయిన నన్ను వెలిగించితివా, నీ వాక్కుతో నన్ను బ్రతికించితివా. ఎంతో నాపై నీకున్న ప్రేమ ఊహించలేను, నాపై కరుణ. ఈ నూతన దినమున శుభవస్త్ర క్షణమున, ఈ నూతన దినమున శుభవస్త్ర క్షణమున నీ ప్రేమను తలపోయుచు, నీ ప్రేమను తలపోయుచు స్తుతించెదను, నిన్నే కీర్తించెదను, స్తుతించెదను, నిన్నే కీర్తించెదను. ఎంతో నాపై నీకున్న ప్రేమ ఊహించలేను, నాపై కరుణ. నా అడుగులు నీవు స్థిరపరచితివా, నీ సాక్షిగా నన్ను బలపరచితివా. నా అడుగులు నీవు స్థిరపరచితివా,
నీ సాక్షిగా నన్ను బలపరచితివా, నీ హృదయ భారమును నాకిచ్చెదవా, ఈ శేష జీవితం నీకిచ్చెదనయ్యా, ఎంతో నాపై నీకున్న ప్రేమ. హల్లెలూయా. దేశంలో నెంబర్ 1గా ఈ పాట బాగా విస్తారంగా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు విన్నారో లేదు, నేను కొత్తగా పాస్టర్ని ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఒక రూమ్లో ఉండి నేను మరొక పాస్టర్ గారు ఇద్దరం కలిసి పాట రాస్తే వేరే ఇంకొక అతను పాడాడు. హల్లెలూయా. అప్పుడు నేను ఐటిలో పాడలేను అనమాట, కొత్త అనమాట, కాకపోతే రాయగలుగుతున్నాను. ఇప్పుడైతే పాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, దారి మరలిన నన్ను దేవుడు దరి చేర్చిండు, కడతీర్చిండు, మంచి మార్గంలోకి తీసుకొచ్చిండు. తీసుకురావాలంటే సామాన్యంగా అలిమయ్యోని కాదు. బంధకాలు పడ్డాయి. హల్లెలూయా. బంధకాలు పడ్డాయి. ఏ నేరం చేయకపోయినా కానీ బంధిస్తున్నారు. మంచిగా ఉండా కానీ ఏదో ఒక రకంగా నా మీదకి ఏదో ఒకటి వచ్చి పడుతుంది. ఎందుకంటే దేవుని బిడ్డను గనుక సాతాను చెలుగుతుంటది. చెలిగినా కూడా మనం దేవుని బిడ్డలమని మీరు తెలుసుకుంటారని, నా ఎంత కష్టాలు మీరు పడకూడదని, నేను పడిన ఇబ్బందులు మీరు పడకూడదని, నేను పడ్డ బాధలు మీరు పడకూడదని యేసయ్య చెప్పినట్లు నేను కూడా అదే విధంగా చెప్పుకుంటూ వస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, వేదనలు, శోధనలు ఎందుకు వస్తున్నాయి అని నువ్వు బాధపడవద్దు. ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు ఇంకా కూర్చున్న చోట నుంచి లెగవలేదు గనుక, నీ భక్తి విధానాన్ని మార్చుకోలేదు గనుక, నీ పరిశుద్ధ విధానాన్ని సరి చేసుకోలేదు గనుక. నువ్వు భక్తి చేస్తున్నావు కానీ నామకార్థపు భక్తి చేస్తున్నావు, సరైనటువంటి భక్తి చేయటం లేదు గనుక నీ భక్తి నిజమైన భక్తి కాదు. నామకార్థ భక్తి అంటే ఏదో భక్తి అందరూ చేస్తున్నారని నువ్వు కూడా చేస్తున్నావు. అలా భక్తి చేస్తే నిన్ను కష్టాలు, నష్టాలు ఎందుకు వెంబడిస్తున్నాయి అంటే నువ్వు సరిగా భక్తి చేయమని దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు అన్నమాట. ఇంకా పరిశుద్ధ జీవితం జీవించాలి, దేవుడికి నచ్చినట్టు నడవాలి, నీ విధానాలన్నీ మార్చుకోవాలని దేవుడు కొందరిని శిక్షిస్తాడు. అయితే శిక్షించిన తర్వాత ఏమవుతారు? ఇది మొదటి మాట. హల్లెలూయా. నీకు శిక్ష విధించిందనుకో, ఇక నీకేం జరుగుతుందంటే, ఇక నువ్వు దేవుళ్ళకి వస్తావు గనక, నిజమైన మారు మనసు వచ్చింది గనక, పశ్చాత్తాపం వచ్చింది గనక, ఇక నిన్ను దేవుడు దర్శిస్తాడు గనక, పరిశుద్ధమైన జీవితం నీలోనికి వచ్చింది గనక, ఇక అప్పుడు నువ్వు ఏమైతావంటే, చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక, దేవుడు శిక్షించువారు దేవుని కుమారులు అవుతారు. రెండవది, దేవుడు గద్దించు మనుషుడు తైలాభిషేకం పొందుతారు. మూడవది, దేవుడు లోకంతో పాటు కలుగు శిక్ష నుంచి తప్పిస్తాడు. మూడవది, లోకానికి ఒకరోజు తీర్పు ఉంది, శిక్ష ఉంది, దాని నుంచి తప్పిస్తాడు. లోకులందరితో పాటు కొట్టుకొని పోతావా, లేక నిన్ను నీవు సరి చేసుకొని దేవుని కొరకు నిలబడి మంచి మార్గంలో నడిచేటటువంటి వారితో సహవాసం చేస్తావా? అది నువ్వు వెళ్తున్నటువంటి మార్గం సరిగా లేదనుకోని దిశ మార్చుకోమని దేవుడు చెప్పాడు. పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తును పౌలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఒకవేళ పోలి నడుచుకోకపోతే లేదని. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అప్పుడు మీరు వింటున్నారని, కృప పొందుకుంటున్నారని నా అర్థం. మీరు హల్లెలూయా చెప్పకుండా మీరు ఇష్టం వచ్చినట్టు అని చూసుకుంటా ఉంటారు అనుకో, ఇట్టా అట్నే ఉంటారు. ఏమండి, సౌరు పోయాలి కదా, సౌరు దిగాలి కదా, వాక్యం నీ హృదయంలోకి రావాలి కదా, నీ హృదయంలో ఉన్నటువంటి పనికిమాలిన బయటికి పోవాలి కదా. అది బయటికి పోతే అప్పుడు నువ్వు పనికిమాలిన వ్యక్తిగా ఉండవు, పనికొచ్చే వ్యక్తిగా మారిపోతావు. పనికొచ్చే వ్యక్తులు చూస్తే ఎవరైనా వాళ్ళకి వాల్యూ ఉంటుంది, వాళ్ళకి రేట్ ఉంటుంది, విలువ ఉంటుంది, ఘనత ఉంటుంది, వాళ్ళని గౌరవిస్తారు. గౌరవ మర్యాదలు లేకపోవడానికి గల కారణం ఏంటంటే లోపల కూడా ఉన్న దయ్యపు శక్తులు, దురాత్మ శక్తులు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని యొక్క బిడ్డలారా, చదవండి 12వ అధ్యాయము 5 నుంచి కొన్ని విషయాలు చదవండి. నేను ఆపమన్నప్పుడు ఆపండి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని
శిక్షించి తాను స్వీకరించుచు ఆ ప్రతి కుమారుని ఆ దండించును దండించును అని కుమారులతో ఆ సంభాషించున్నట్లు ఆ మీతో సంభాషించును. ఆ ఆయన హెచ్చరికను ఆ మరిచితిరి. ఆ శిక్షాఫలము ఆ పొందుటకై ఆ మీరు ఉమ్ సహించుచున్నారు. ఉమ్ దేవుడు కుమారులనుగా సరిగ్గా చదువు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. హల్లెలూయా. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూసుచున్నాడు. అయితే దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు శిక్షించువారు దేవుని కుమారులు అవుతారు. బాగానండి. మీరు కూడా మేము కూడా కుమారులం అవుతామా అనుకుంటారేమో. కుమారుడుని చోట ఉండేవాళ్ళు కుమారులే. కుమార్తెలు అంటే ఇక్కడ పిలవటానికి మాత్రమే. ఇప్పుడు ఈ శరీరాలకి సంతానం అవసరం కనుక స్త్రీ పురుషుడు, కుమారుడు కుమార్తెలు. ఇంకా అక్కడికి పోయాక మనం అంతా కుమారులు అయిపోతాం. ఇంకా అక్కడ పాపం ఉండదు. పరిశుద్ధమైన శరీరానికి మహిమను చూసేది, మహిమలో లేచిపోయేది, మహిమలో ఉండటమే ఇక పరిశుద్ధమైన శరీరానికి తెలుసు. ఇంకా శరీరానికి కోరికలు ఉండవు. సాతాను కోరికలు, శరీరానుసారమైన కోరికలు, చెడ్డ కోరికలు, చెడ్డ ఆలోచనలు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆశలు, కోరికలు ఉండవు. ఎందుకు ఉండవంటే ఆ శరీరం మహిమగల శరీరం. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను, ఆ శరీర కోరికలు ఎవరైతే సంపుకుంటారో వారికి ఆ శరీరం దక్కుద్ది. ఈ శరీర కోరికలు, ఈ లోక సంబంధమైనటువంటి కనిపించే అన్ని అని ఆశపడ్డావు అనుకో, నువ్వు అందులోనే ఉంటావు. ఇక నీ మనసు అంతా అట్లనే ఉంటుంది. ఇక అందులోనే చేస్తావు, అందులో నరకానికి పోతావు. నువ్వేదో భక్తి పరుడివి, నేను బైబిల్ చదువుతాను, బైబిల్ అంతా నాకు తెలుసు అంటే కుదరదు. బైబిల్ ప్రకారం నువ్వు జీవిస్తేనే, ప్రభులాగా నువ్వు మారిపోతేనే, పరిశుద్ధ జీవితం జీవిస్తేనే నీకు మహిమ కలిగిన శరీరం ఉంటది. అంతేగాని రేపు 40 రోజులు వస్తున్నాయి, ఆ 40 రోజులు యేసు ప్రభు సిలువలో మన కోసం త్యాగం చేసిండు, మనం కూడా త్యాగం చేద్దాం అని చెప్పని అమ్మో అయ్యో అని చెప్పని ఏడితే కాదు. నీ బతుకు మార్చుకోవాలి, నీ పద్ధతులు మార్చుకోవాలి, నీ అలవాట్లు మార్చుకొని, నీ స్థితిగతులు మార్చుకొని, శరీర కోరికలు సంపివేసుకొని పరిశుద్ధ జీవితం జీవిస్తే దేవుడికి ఇష్టం. దేవుడు ఎప్పుడో 2026 సంవత్సరం క్రితమే కలువరి సిలువలో ఎక్కిండు. ఆయన సిలువని మోసిండు, చనిపోయిండు, తిరిగి లేచిండు. ఆయన మరలా రానై ఉన్నాడు. ఇప్పుడు పొద్దుగోకులు మళ్ళీ రామక్క తిరణాలు అలాంటి ఇదే పని కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనసు పొందమని ఫస్టే చదివా. హల్లెలూయా. అంతేకాదమ్మా, మారు మనసు పొందాల మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనసు లేని భక్తి చేయకూడదు. చేస్తే మారు మనసు కలిగి భక్తి చేయాలి. అంతేగాని ముందు మనం మారాలి. మనం మారాలని యేసు ప్రభు సిలువను మోసిండు. ఆయన కష్టపడ్డాడు, ఆయన మరలా తిరిగి లేచిండు. మళ్ళీ సిలువ వేసుకొని రోడ్లు ఎమ్మడి తిరుగుతారు కొంతమంది. భుజాన్ని ఎత్తుకొని ఒకడేమో యాక్షన్ చేయటం, ఇంకోటి కొరడా పట్టుకోవటం, ఫోటోలు తీయటం, వీడియోలు తీయటం, జనానికి చూపించటం. వీడు మాత్రం మారడం. హల్లెలూయా. బ్రతుకు మార్చుకోరు, పద్ధతులు మార్చుకోరు, అలవాట్లు మార్చుకోరు. సరైనటువంటి ఉపదేశం ఉండదు. ఉపదేశం ఉన్న కాడికి రానియరు. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా చూడండి, లూకాసు వార్త 20వ అధ్యాయము 36వ వచనాన్ని చదవండి. ఇక్కడ దేవుడు మనల్ని ఏ విధంగా పోల్చాడు. ఆ పోల్చిందంటే అక్కడ పోల్చిన దానికి దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీ మనలో ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. వారు పునరుద్ధానమందు కుమారులై ఉండి దేవదూత సమానులుగాను దేవుని కుమారులనై ఉందురు గనుక వారికను సావనేరరు. నాకెళ్ళి చూడాలి. బైబిల్ అయిపోయినాక తీర్తెట్టుకుని ముందే తీయాలా, లేకపోతే నాకెళ్ళి చూడాలి. అప్పుడు ఇటు బాగొట్టుకుని అటు బాగొట్టుకుంటే రెండింటికి చేడతారు. హల్లెలూయా. నాకెళ్ళి చూస్తే ఆ మాట వివరణ నీకు ఇస్తాను. నాకు చదువు లేదు, నేను బైబిల్ చదవకుండా ముందు వాక్యం విని ఆ వాక్యానుసారంగా నడుచుకొని ఆ తర్వాత ఇక బైబిల్ చదవటం చిన్నగా అది ప్రత్యేకం కూర్చొని చదువుకునేవాడిని. అట్లా 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 అలవాటు అయిపోయింది. దేవుని కృప వచ్చింది, పరిశుద్ధాత్మ వచ్చింది. ఆ తర్వాత సేవకులు చెబుతుంటే బైబిల్లో మళ్ళీ రెండు అప్పుడు కాంపిటీషన్ అయ్యేది. బైబిల్ చదువుతాను, వాక్యం అర్థమైంది, మైండ్ సరిగా ఉంది. మైండ్ సరి లేకపోతే ఏమన్నా బాగుంటుందండి? అందుకే కానీ బాధలు, అందుకే కానీ కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు
ఒకళ్ళు చిన్నపిల్ల నాకు ఎందుకని ఏంటది చావే నువ్వు చావే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకేం తెలియదాయా, నువ్వేం ఏడుతువాయా, నిన్ను మళ్ళీ నెత్తి మీద గుద్దటమాయా, తల్లిగా దయ్యం పట్టిన అయిందట్టు కొడుతుంది మా అమ్మ మంచిది కాదని రాత్రులప్పుడు చెప్పటం, ఎవరెవరికి చెప్పినా మటుకాయలు వేయటం. హల్లెలూయా. ఇది కాదు దేవుని బిడ్డలారా, తెలియకనే ఇవన్నీ జరుగుతాయిలే కానీ అదేం తప్పు పట్టడం లేదు, తెలియక ఇళ్లలో ఇలాంటి. అందుకని మీరు పునరుత్థానములో పాలివారయ్యి ఉండి దేవదూతలతో సమానులను దేవుని కుమారులనై ఉందురు గనుక మీరికను సావనేరరు. అంటే దేవుని కుమారులు కావాలి. దేవుని కుమారుడు అంటే మీకు ఒక చిన్న వివరణ ఇస్తా, జాగ్రత్త. నాకెళ్ళి చూడండి, మంచి అసలు ప్రతి అణువున కొత్త విషయాలు వింటారు మీరు. అదే పరిశుద్ధాత్మ నడిపింపు అంటే. అంతేగాని ఓవరికి అదే చెప్పిన బాష్పాల దాచుడు అనేది కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. కొత్త విషయాలు రావటమే పెంతుకోస్తూ అనుభవం. అందుకే నేను భయంకరమైన రక్షించబడ్డా. ఎక్కడ పడితే అక్కడ గుళ్ళన్నీ తిరిగా, గుండ్లు కూడా కొట్టించుకున్నా, స్వామిమాలను కూడా వేసుకున్నా, పిచ్చిగా ప్రార్థనలకు పోయానే చోట్ల పోయాడ పని కాల. ఎక్కడైతే మంచి పవర్ఫుల్ సేవకుడు అక్కడికి పోయాను, అప్పుడే మారిపోయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం మారాలి కానీ మన పద్ధతులు మారాలి, మన కుటుంబం బాగుండాలి. అందువల్ల నేను నా కుటుంబం బాగున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, మీకు ఒక మాట, వాళ్ళు ఇక సావనేరరు. దేవుని కుమారులు ఎప్పుడు దేవుడు శిక్షించినప్పుడు వాళ్ళు దేవుని కుమారులు అవుతారు. దేవుని కుమారులైన తర్వాత దేవుని కుమారులు ఎలా ఉంటారు, వాళ్ళంటే ఏంటి? ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. సూర్యుడు గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమా? చెప్పాల టక్టక ఎదురు నాతో మాట్లాడాలి ఎవరైనా సరే. సూర్యుడు గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమా అడిగినప్పుడు ఎమటైపోద్ది. మళ్ళీ మీరు లేట్ చేశారనుకో, డబల్ టైం అయ్యి ఇక్కడ సమయం ఎక్కువైంది. మళ్ళీ పొద్దుపోతే కుక్కలో బాక్సులు వేసుకొని నేను అల్లాడుకుంటూ పోవాలా. నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు? అడగండి. సూర్యుడు గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమా? ఎవరు? పిల్లలు కాదు, పెద్దోళ్ళు చెప్పాలా. అమ్మా, సూర్యుడే. మీరు కూడా అంతేనా? అందరూ ఓకేనా? సూర్యుడు అన్న వాళ్ళంతా చేతులు ఎత్తండి. సూర్యుడే గొప్పవాడు. మీరందరూ చేతులు ఎత్తారా? ఎవరు మంచి జ్ఞానవంతురాలు నోట్లో ఏలు పెట్టుకొని ఆలోచిస్తున్నాం, సామాన్యురాలు కాదట్టుకుంది. హల్లెలూయా. నోట్లో ఏలు పెట్టి ఆలోచిస్తుంది. సూర్యుడు గొప్పవాడు అని మీరన్నారు. నేనంటాను సూర్యుడు గొప్పవాడు కాదు. ఇప్పుడు మీకు ఇంకో మాట, సూర్యుడు గొప్పవాడా, యేసయ్య గొప్పవాడా? మరి యేసయ్య పిల్లలు ఎవరు? సైతాన్ పిల్లలా? మరి యేసయ్య పిల్లలు కూడా గొప్పవాళ్ళేగా. యేసయ్య గొప్పవాడైనప్పుడు యేసయ్య పిల్లలు కూడా సూర్యుడి కంటే గొప్పవాడు, అంతేనా కదా? ఇప్పుడు సూర్యుడు గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమా? సూర్యుడిని మన కోసం చేసిండా, మన కోసం చేసిండా, మనలో సూర్యుడి కోసం చేసిండా దేవుడు? చెప్పరే. సూర్యుడిని మన కోసం చేసింది. గాలి ఈడ ఒకదానితోనే ముగిస్తున్న అన్నింటిని ఇప్పుడు చాలా వస్తాయి టకటక. గాలి మన కోసం చేసిండు. నీరు, భూమి కలిగి ఉన్నవన్నీ మన కోసమే. ఎమ్మటే చెప్పు, కొద్దిగా వచ్చినప్పుడు మళ్ళీ నడిపి రావాలా, మైండ్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలా. వీటన్నిటినీ దేవుడు మన కోసం చేసిండు. ఇప్పుడు వాటన్నిటికంటే మనం ఎక్కువ. చప్పట్లు కొట్టరే. హల్లెలూయా. మనం ఎక్కువనే దేవుడు పరలోకం నుంచి దిగొచ్చి లోకానికి వచ్చి మన కోసం ఆయన బలయ్యిండు. అవునా కదా? మరి ఈ విషయం తెలియకపోతే మీరు క్రైస్తవులు మరి ఎట్టా? ఇదే మాట అన్యుల మధ్యలో చెబుతుంటే నలుగురు వచ్చారు. ఏమిటోడా, సూర్యుడి కంటే మనం ఎక్కువ అంటో, సూర్యుడే గొప్పోడైతే ఆయన లేకపోతే ఏముందంటే నన్ను వేరే పిచ్చోడా. సూర్యుడిని మన కోసం వెలుగునేయటానికి చేసిన దేవుడు పెద్ద వెలుగు. అందరికీ దేవుడు చేసిన వెలుగు పెద్దది. ఇప్పుడు ఎలుగు వేసుకున్నాం మనం, వీటిని మన కోసం చేసుకున్నాం. వీటి కోసం మనం చేయబడలేదు బాబు, అవి తర్వాత ఆగిపోతే మనం ఆగిపోము, మనకి పరలోకం ఉంది బాబు, అందుకే దేవుడిని నమ్ముకోవాలా, మంచి మార్గంలోకి రావాలని చెప్పా. హల్లెలూయా. సరేనండి, సారీ అండి అని చెప్పాను. అంటే చెప్పగలిగితేనే అలాంటి చోట మాట్లాడగలగాలి. నేనున్న ఏరియాలో నన్ను చాలా మంది ఏమంటే మన పాస్టర్లు అది అంటున్నారు, వాళ్ళ సంగతి తేలవాళ్ళు రండి అని అన్నారు. అరబాకండి, వాళ్ళు అసలే మూర్ఖులై తెలియక వాళ్ళకి మారు మనసు లేకపోతే వాళ్ళు ఎట్టబడితే అట్లా మాట్లాడుతున్నారని మీ నోరు సరిగా ఉంచుకోవద్దా?
అలాంటి చోటకు పోయి, ఏయ్ మీరు మొక్కే దేవుళ్ళు కాదా, మేము మొక్కే దేవుడే దేవుడు, మా దేవుడే జీవం గల దేవుడు, వాళ్ళకి పోయి చెబితే ఏమన్నా బాగుంటుందా? మనోళ్ళ కాడ చెప్పు, వాళ్ళ కాడ చెబితే వాళ్ళు తిరగబడతారా లేదా? ఈ నోరు సరిగా ఉండదు, తన్నులు తింటడు. ఈ పెందుకోస్తూ పాస్టర్లు తెల్లగొడ్లు కట్టుకున్న వాళ్ళు బయటికి రారు, వీళ్ళు ఇళ్లలోనే ఉంటారు. మీరు అంతా రావాలి, మనం అంతా ఐక్యత కలిగి ధర్నా చేసి ఊరూరు తిరగాలి, వాళ్ళ సంగతి తేలవాలంటే అటు గురించి వాళ్ళ సంగతి తేలవటానికి దేవుడు మనల్ని పెట్టింది. హల్లెలూయా. వాళ్ళ సంగతి తేలవాలంటే ఎలా తేలవాలంటే మనం పరిశుద్ధ జీవితం జీవించి పాపపు జీవితాన్ని వదిలేసుకొని మంచి వారిగా ఉన్నప్పుడు మన జోలి వాళ్ళు అసలు రారు. నేనున్న బజార్లో అందరూ అరిసెలు తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళంతా హిందువులే, కమ్మోరు, మళ్ళీ పైపెచ్చు ఆ చుట్టుపక్కల వాళ్ళంతా. మళ్ళీ వాళ్ళ గుళ్ళు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళే మొక్కుంటారు. ఇప్పుడు ప్రార్థన పెట్టానంటే చిన్నగా అడుగులు వేసుకుంటూ వచ్చి, అయ్యగారు చిన్న ప్రార్థన చేయండి అయ్యగారు, చేయించుకొని వెళ్తారు. నువ్వు మంచివాడివయ్యా, నచ్చివయ్యా అంటారు. అలా నచ్చినట్టు నడుచుకుంటే మనకి ఎందుకు గొడవలు ఉంటాయి? దేవుని సువార్త సంపూర్ణంగా నడిచిపోద్ది. ఇక్కడ అందరు వింటున్నారని మీకు కాదు చెప్పేది నేను. హల్లెలూయా. దేశంలో వాళ్ళకి చెబుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, సూర్యుడి కంటే మనమే గొప్పవాళ్ళం, చంద్రుడి కంటే మనమే గొప్పవాళ్ళం, కలిగి ఉన్న వాటన్నిటికంటే మనమే గొప్పవాళ్ళం. అందుకే వీటన్నిటిని మన కోసం చేసిండు. మన కోసం ఆయన దిగి వచ్చి ఆయన రాజ్యంలో మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇప్పుడు ఆయన పిల్లలుగా మనం ఉండాలనా లేదా? ఆయన కుమారులుగా మనం ఉండాలా లేదా? ఉండాలా లేదా? కుమారులు కుమార్తెలు ఉండాలా లేదా? మరి ఉండాలంటే ఎట్లా ఉండాలి? సినిమా యాక్టర్లలో ఉండాలా? మరి లేకపోతే రోడ్లమ్మడి తిరిగి వాళ్ళ ఉండాలా? ఫకీరోళ్ళలో ఉండాలా? పనికిమాలిన ఉండాలా? అసలు మనం పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఒక ఉన్నతమైనటువంటి మహిమతో మనం ఉండాలి. మనల్ని చూసినప్పుడు పక్క వాళ్ళు భయపడి నీలాగా మారాలని, ఏదో ఒక రోజు మారాలని వాళ్ళకి భయం పుట్టాలి. అదండి దేవుని బిడ్డలంటే. ఎవరు పడితే వాళ్ళు దేవుని బిడ్డలు ఎట్లయితారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఇక్కడ చెప్పాలని దేవుడు ఈ రోజు కూడా ఏర్పాటు చేసిండు. ఈ పిల్లల్ని ప్రేరేపించును. నువ్వేమో చంద్రమ్మ, ఏం పేరు నీ పేరు? జయమ్మ, నీకోసం ఈ కోడికి ఏర్పాటు చేసిన. ఇప్పుడు వస్తాను బైబిల్ పట్టుకున్నట్టు పోయి ప్రత్యేకంగా ఇవన్నీ పెట్టి నీ కోసం ఎదురు చూస్తా ఉండే. ఏంటప్ప ఇంట్లో ఇంకా బయటికి రావట్లేదు అని అంటే ఏడొస్తావు? రానే రాకపోతానే. ఆమె కోసం ఇంకా వెనకబడ్డోళ్ళు ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ వస్తారని నేను ఆశపడి అసలు మోకాళ్ళు వేసి కన్నీళ్ళు ఇడిచి ప్రార్థన చేసి ఎదురు చూస్తుంటే మీరు ఇప్పుడు వస్తారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచి మంచి మాటలు బాగొట్టుకుంటే అట్ట ఫస్ట్ వివరణలోనే మంచి మాటలు ఉండే. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క బిడ్డలారా, సరే, మొదటిది దేవుడు శిక్షించువారు దేవుని కుమారులు అవుతారు. రెండవది దేవుడు గద్దించు మనుషుడు తైలాభిషేకం పొందుతాడు. ఈ అభిషేకం చాలా అవసరం. ఫస్ట్ లో ఈ అభిషేకం గురించి తెలియదు ప్రజలకి, వాక్యంలో ఉంది. అయితే మొదట్లో ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ నుంచి వచ్చింది ఒక స్టెప్. రెండో స్టెప్ మార్టిన్ లూథర్ నుంచి వచ్చింది. దేవుడు నడిపించుండు, తర్వాత సల్లారిపోయింది. అది చిలకరింపు బాప్టిజం, మళ్ళా చిలకరింపు బాప్టిజం నడుచుకుంటూ వచ్చింది. కానీ మనుషుల్లో మంచి రోషం కలిగి జీవించే పరిశుద్ధత రాల. మూడవది మన బ్యాప్టిస్ట్ అంటే విలియం కేరీ గారు, ఈయన వచ్చాడు. ఈయన రావటం కూడా మామూలుగా రాల. ఆయన సాక్ష్యం, ఆయనకి వెళ్ళి ఆయన విధానాలు అవన్నీ చూస్తే ఖచ్చితంగా మనిషి అనేవాడైతే ఖచ్చితంగా మారిపోతాడు. సప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మారు మనసు పొందుతారు. ఆయన ఎన్నో భాషల్లో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిచయం చేసుకుంటూ వచ్చిండు. అది రాయటం ఎంతసేపు పట్టుతుంది? ఒక భాష నేర్చుకోవటమే మనకి అమ్మ అయింది. తెలుగు అయిపోయి ఇంగ్లీషో లేకపోతే హిందీయో ఏదైనా నేర్చుకోవాలంటే అల్లాడి ఆకులు మేస్తాం. ఇక ఆయన ఎన్ని భాషలు, అన్ని భాషలు రాసుకొని బైబిల్ తీసుకొని ఈ లోకానికి వస్తే ఆయన మంచి చేస్తుంటే మళ్ళీ ఆయన కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అవమానించేవాళ్ళు, బాధించేవాళ్ళు ఘోరంగా. పాపం ఒక్కడే తన బిడ్డని ఒక పెరట్లో తొమ్మి ఆ బిడ్డని సమాధి చేసి వస్తుంటే ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు కాల్చేవాళ్ళు. ఇటు చూస్తే బాధ, ఇటు చూస్తే బాధ, అటు చూస్తే బాధ. దేవుడు అతన్ని శిక్షిస్తూ ఉన్నాడు, బాధిస్తూ ఉన్నాడు, ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అలా ఇబ్బంది పెడితే ఇప్పుడు తిరగబడతారు. అప్పట్లో ఆయన తిరగబడలా. కన్నీళ్లు విడుస్తూ ఆయన సాక్ష్యం
ఈరోజు అనేక ప్రజలకి మేలుకరంగా మారింది. అందుకని దేవుడు తన బిడ్డలని శిక్షించుకుంటాడు. హల్లెలూయా. ఆయన శిక్షిస్తే దేవుని కుమారులైతారు. ఇప్పుడు మార్టిన్ లూథర్ దేవుని కుమారుడైపోయిండు, విలియం కేరీ గారు దేవుని కుమారుడైపోయిండు. ఇప్పుడు వాళ్ళు మధ్యాకాశంలో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనకు ముందున్నటువంటి వాళ్ళు శిక్షించబడ్డారు, బాధించబడ్డారు, రంపాలతో అన్నింటిలో కోయబడ్డారు, ఇబ్బంది జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ఆత్మ ద్వారా మనం పరిపూర్ణత పొందాలి. ఇప్పుడు ఈ ఆత్మ కలిగినటువంటి వారు రేపు ఆ హెయిటింగ్ హాల్లో ఉన్నటువంటి వారిని కలిస్తేనే ఆ మహిమ పరలోకాన్ని తెరవబడుద్ది అనమాట. లేకపోతే అది అంతే ఉంది, అడ్డు తెర. ఇప్పుడు ఆ అడ్డు తెరవబడాలంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి వాళ్ళం బాగా భక్తి చేయాలి, బాగా పరిశుద్ధ జీవితం జీవించాలి, పాపం లేని వారిగా ఉండాలి. ఆ కుక్కలు కొద్దిగా దాలరేమాట పోయి ఎవరన్నా. హల్లెలూయా. మనం ఒకళ్ళు కొన్ని కర్ర తీసుకొని పడి పిల్లలను కరుత్తి చాలా ఉండే స్తోత్రం పోండి. దయ్యాలు వచ్చినాయి, అందుకని ఏడుతున్నాయి అనమాట. స్తోత్రం. దయ్యాలు వచ్చి వెంటనే ఎవరైనా గబక్కన బయటకు బాబా అక్కడ మీ అందరికి ప్రార్థన చేస్తేనే పోండి. ఎందుకంటే మీకు తెలియదు, నాకు తెలుసు కనుక చెబుతున్నా. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, దేవుని కృపతో మీరు ఉంటే మంచిదన్నమాట. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఈ విధంగా నేను ఇంతకు ముందు బ్యాప్టిస్ట్ సంఘంలో కూడా వాకింగ్ చెప్పా. చాలా చోట్ల పిలుస్తారు, నన్ను వెళ్ళొస్తుంటా. తర్వాత దేవుడు నన్ను ప్రత్యేకించుకొని నన్ను వాడుకుంటున్నాను. హెబ్రోన్ సంఘంలో కూడా 1 సంవత్సరం చేశాను. ఫస్ట్లో అయితే సైకిల్ ఇచ్చారు, అయితే నెలకు 1000 రూపాయలు పంపించోళ్ళు. అట్నే బతుక్కుంటూ పిల్లల్ని సరి చేసుకుంటూ అట్ట కొన్ని సంఘాలు అక్కడక్కడ వాక్యాలు చెప్పుకుంటూ, బాప్టిసాలు ఇచ్చుకుంటూ, పాటలు పాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, చిన్న డబ్బాలు కొట్టుకుంటూ తిరిగా. నేను తిరిగి ఈరోజు అన్నిటిలో ఎదిగి మంచిగా ఉండి దేవుడు మీ కాడికి పంపించిండు. ఇప్పుడు నా అంత స్థితిలో ఉన్నటువంటి వారిని మీరు పిలుచుకోవాలంటే నేను వస్తాను, అట్టే ఉండదు. నాది పిలుచుకోవాలంటే అది అంత కానుక ఇవ్వాలి, ఇంత స్టేజీ కట్టాలి, అన్ని పాపులేట్లు కొట్టియాలి, ఇవన్నీ జరగాల. అయ్యగారు వస్తున్న దారి ఇవ్వండి అని చెప్పాను అనాలా. అలాంటి పరిస్థితి నాకు, ఆ పరిస్థితి నాకు అవసరం కూడా లేదు, నాకు ఇష్టం కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని యొక్క బిడ్డలారా చూడండి, దేవుడు శిక్షించువారు దేవుని కుమారులు అవుతారు. రెండవది, దేవుడు గద్దించు మనుషుడు తైలాభిషేకం పొందుతాడు. చూడమ్మా, కీర్తనల గ్రంథం 141వ అధ్యాయము 5వ వచనం బాగేనండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం. చదవాలా? ఇంతసేపు తిరిగితే ఎటు గురించి ఇక్కడ లైవ్ లో వెళ్తుంటే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. వారి దుష్టక్రియలను చూచి హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, పెద్దలు నన్ను గద్దించుట నాకు మంచిది, నాకు తైలాభిషేకం. అది అభిషేకం అంట. పెద్దోళ్ళు మనల్ని కదినప్పుడు మనం దారి తప్పుతుంటాం కదా, వేరే దారిలోకి వెళ్తుంటే మన ఆలోచన సరిగా ఉండదు కదా. వాళ్ళు గద్దించినప్పుడు అవతల దాంట్లో పోయి ఉరిలో పడకుండా, దెబ్బలు తగలకుండా, ఇబ్బందులు పడకుండా మనం ఒక రక్షించబడతాం పెద్దలు. అదే దేవుడే గద్దించిండు అనుకో, నీకు అభిషేకం వచ్చింది. అప్పుడు నువ్వు నిలబడాలి. ఆ గద్దింపుని త్రోసివేయకూడదు, ఆ గద్దింపుకి వ్యతిరేకంగా నువ్వు క్రియేట్ చేయకూడదు. చేయకుండా అప్పగించుకోవాలి. అప్పగించుకున్నప్పుడు నీకు తైలాభిషేకం కలుగుద్ది. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఇంకొక మాట, దేవుడు గద్దించు మనుషుడు తైలాభిషేకం పొందుతాడు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడతారు. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వ్యక్తిని ఎవరైనా ముడితే దేవుడు అసలు ఒప్పుకోడుడండి, అసలు ఒప్పుకోడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. చూడండి, అందులోనే ఇంకొక మాట, 105వ అధ్యాయము 14వ వచనం, కీర్తనల గ్రంథం. దేవుడు అభిషేకించినటువంటి వారిని
నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు ముట్టకూడదనియు ప్రవక్తలకు నా ప్రవక్తలకు చేయకూడదనియు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇంకా ఆయన ఎవరినైనాను హింస చేయనీయలేదు. వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. దేశం మీదకి కరువు రప్పించెను. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి జోలి వస్తే దేవుడు అసలు ఊరుకోడు. వాళ్ళు విశ్వాసులైనా పాస్టర్లైనా ఎవరైనా సరే. అందుకనే అభిషేకం ప్రతి వారికి అవసరమై ఉన్నది. ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో ప్రతి సంఘం మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. అందుకని దేవుడు ఇలాంటి కూడికలు అప్పుడప్పుడు ఏర్పాటు చేస్తాడు. మాకు సంఘం వదలండి, మాకు మందిరం వదలండి, ఇదంతా చాలా చూసిలేండి, ఇవన్నీ మాకు ఎందుకులేని అనవద్దు. మరి ఎలాంటి వాళ్ళన్నా కానీ మంచోళ్ళు వస్తారు, చెడ్డోళ్ళు వస్తారు, మంచి సేవకులు వస్తారు. అసలు దేవుడే పంపించే సేవకుడు వస్తున్నాడు, లేకపోతే దయ్యం కూడా పంపించింది. దయ్యం ద్వారా చాలా మంది సేవకులు ఉన్నారు, లేదంటారా? దయ్యం ద్వారా నడిపించబడే సేవకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఎలా కనుక్కోవచ్చు? వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ అలవాట్లను బట్టి, వాళ్ళ పద్ధతులను బట్టి, వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి కనుక్కోవచ్చు. హల్లెలూయా. అలా కనుక్కోవచ్చు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు గద్దించు మనుషుడు తైలాభిషేకం పొందుతాడు. అట్టి అభిషేకమును త్రోసివేయకూడదు. అయితే నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, వారికి కీడు చేయకూడదనియు. ఎవరైనా సరే కీడు చేసినా, వారిని ముట్టినా దేవుడు ఒప్పుకోడు, దేవుడు ఊరుకోడు. దేవునికి మనం అవకాశం ఇవ్వాలి. మనం పోయి తగులాడకూడదు, మనం పోయి గొడవలు ఆడకూడదు, మనం చూసుకోకూడదు. మనం చూసుకుంటే మరలా బేడీలు పడతాయి, మళ్ళీ కష్టాలు వస్తాయి, మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. ఎట్లా వస్తాయో చెప్పాను ఒక చిన్న కథ బాగా వింటానంటే. ఒక కుందేలు తన పిల్లకి ఒక మాట చెప్పిందంట. అమ్మా, నేను నీకు మేత తీసుకురావటానికి వెళ్తున్నాను, నువ్వు చాలా జాగ్రత్తగా గృహలోనే జాగ్రత్తగా ఉండమని చెప్పిందంట. సరే మమ్మీ, నువ్వు చెప్పినట్టే వింటాను మమ్మీ, నీ మాటకు నేను వ్యతిరేకిస్తానా? సొంత నిర్ణయాలు నాకు ఎక్కడున్నాయి? ఎల్లు మమ్మీ, నీ మాట ప్రకారమే జీవిస్తున్నా. అవునమ్మా, నా ముద్దులు బిడ్డ, నువ్వు నా మాట ఏంటవమ్మా, నువ్వు బలిదానివమ్మా అని చెప్పని ఇక ఈ తల్లి మేత తీసుకురావడానికి వెళ్ళిందంట. మేత తీసుకురావడానికి వెళితే ఈ కుందేలు పిల్ల మా అమ్మ వచ్చేళ్ళకే కనీసం మేత తీసుకుని వచ్చేళ్ళకి గరికి పీసులు అవి బీక్కొని వచ్చేళ్ళకే కనీసం ఒక గంటైనా పట్టుద్ది. ఈ లోపల అలా ఇలా 2 గంతులు వేద్దాం అని చెప్పని అట్లేసి గంతులు వేస్తా ఉందంట, అటు ఇటు అటు ఇటు. మా అమ్మ వచ్చేళ్ళకి లేట్ ఉంటుందిగా. అప్పుడు మా అమ్మ వచ్చినాక చెప్పొచ్చులే, నేను బయటికి రాలేదమ్మా, లోపలే ఉండా అని అటు 2-3 సార్లు చేసిందంట. 2-3 సార్లు చేసిందంట. పులి ఏమీ రాలేదంట. ఇక తర్వాత అట్లా గంతులు వేస్తా ఉందంట. ఇటు నుంచి పెద్ద పులి గాండ్రుచుకుంటూ వస్తుందంట అనుకుంటా. దగ్గరకు వచ్చి పడ్డంట పెద్ద పులి. అమ్మ ఇక కదిలితే నాట పట్టుద్ది. అట్ట అయిపోయింది ఈ కుందేలు పిల్ల పరిస్థితి. ఈ లోపల పైన ఉరువులు మెరుపులు మెరుస్తున్నాయంట. అబ్బా, నా పిల్లల్ని లోపల గృహలో వేసుకోకుండా నేను ఇటు వచ్చాను, వేటకి మేత కోసం వచ్చాను, మరి నా పిల్లలు తడుస్తేమో ఎలా చేయాలి అని చెప్పని అనుకుంటున్నటువంటి లోపల అటు నుంచి ఒక నక్క వస్తుందంట. అమ్మయ్య అనుకుందంట. ఇక నక్క వచ్చినాక నక్కకు చెప్పిందంట, నక్క నేను నా పిల్లలు గృహలో వేసుకొని నేను వస్తాను, దాని గృహ ఏదే బండచాందులు, గృహలో వేసుకొని వస్తాను, వచ్చిందాక ఈ కుందేలు పిల్లని జాగ్రత్తగా చూడు, నీకు కూడా కొంచెం పెడతాలే అని చెప్పని వెళ్ళిందంట. సరే అని చెప్పని కుందేలు పిల్లకి ఈ నక్క కాపలా ఉందంట. చూసి చూసి పులి ఇంకా రాకపోయేలకి లోపల ఒక చెవు తిన్నదంట. ఎవరు? నక్క. కుందేలు పిల్ల చెవుని తిని శుభ్రంగా నాకిందంట, రక్తాన్ని కూడా. ఇంకా తర్వాత పులి వస్తుందంట. పులి దగ్గరికి వచ్చిందంట. దగ్గరికి వచ్చినాక కుందేలు పిల్లకెళ్ళి చూసిందంట పులి. ఏంటబ్బా, నేను వెళ్ళేటప్పుడు ఈ కుందేలుకు 2 చెవులు ఉన్నాయి, ఇప్పుడేంది ఒక చెవే ఉంది, 2వ చెవు ఏమైందని చెప్పని ఈ పులికి అనుమానం వచ్చిందంట. అనుమానం వచ్చి నక్కను అడిగిందంట, నక్క నేను వెళ్ళేటప్పుడు కుందేలుకు 2 చెవులు ఉన్నాయి, ఒక చెవే ఉందేంటి, నువ్వేమన్నా తిన్నావా
అని చెప్పి అడిగిందంట. లేదు లేదు, నీ పిల్లల విషయంలో పడి కంగారులో పడి ఎట్టట్టు చూసివో, నీ చూపు ఎట్టట్టు చూసివో ఆ కంగారులో పడిపోయావు గనక అప్పుడు నీకు రెండు చెవుల్లా కనపడి దానికి ముందు ఒక్క చెవి అని చెప్పాను అన్నదంట ఈ నక్క అని. వాళ్ళకి ఆ పిల్లల్ని మాట్లాడొద్దని చెప్పి గజిబిజి అవుతుంది. హల్లెలూయా. అయితే దేవుని యొక్క బిడ్డలారా, ఇక ఈ పులి నక్క వాదాపి వాదనలు పడుతున్నారంట. ఘర్షణ జరుగుతుంది. ఏమని ఘర్షణ? దానికి రెండు చెవులు ఉన్నాయనే పులి అంటది. లేదు లేదు, దానికి ఒక చెవే ఉందని చెప్పని నక్క అంటది. ఇంక ఈ లోపల తల్లి అటు నుంచి మేత తీసుకుని వస్తుందంట. అమ్మ దగ్గరలోకి వచ్చింది. ఆగాగు నక్క, నువ్వు అసలు అబద్ధికురాలువి, నువ్వు జిత్తులు మారిదానివి, నీ మాట నిజం కాదు. తల్లి వస్తుంది, తల్లికి తెలుసు దానికి ఎన్ని చెవులు ఉందో, తల్లిని అడుగుదామని చెప్పని పులి అడిగిందంట తల్లిని. అమ్మా, నీ బిడ్డకి ఎన్ని చెవులమ్మా అని అడిగిందంట. ఆ తల్లి అన్నదంట, దానికి అసలు చెవులే లేవు అన్నదంట. హల్లెలూయా. దానికి అసలు చెవులే లేవు. చెవులుంటే ఈ పంచాయతీ ఎందుకు, ఈ సెటిల్మెంట్లు ఎందుకు, ఈ విధానాలు ఎందుకు, మాకెందుకు ఈ గొడవలు, మాకెందుకు ఈ సమస్యలు? ఇంట్లో ఉండవే ఖచ్చితంగా అని చెప్పానంటే అది ఉండలేదు. దానికి వినపడలే నా మాట వినిపించుకోలేదు. చాలా మంది తల్లిదండ్రులు చెప్తుంటే బిడ్డలు వినరు. భార్య మాట భర్త, భర్త మాట భార్య, ఇలా వినకుండా తల్లిదండ్రి మాట బిడ్డలు వినకుండా భయంకరమైనటువంటి కేసులు, గొడవలు, సమస్యలు, తీర్మానాలు, పంచతలు, ఆ పెద్ద మనిషి గారికి, ఈ పెద్ద మనిషి గారికి, వాడికి సారా చేసా, వీడికి సారా చేసా, అట్టా ఇట్టా ఇట్టాంటి అని పిచ్చి పిచ్చి అన్ని ఖర్చులు, నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు. ఇవన్నీ దేవుని మాట వింటే ఇవన్నీ వస్తాయండి. తల్లిదండ్రి దేవుని మాట వినాలి, తల్లిదండ్రి మాట బిడ్డలు వినాలి. బిడ్డలు దేవుని మార్గాల్లో నడవాలి, దేవునికి అప్పగించుకోవాలి. అందుకే దేవుని వాక్యం ఏమన్నదంటే, చెవిగలవాడు ఇనునుగాక అన్నది. ఏడంటోనవో పెడచెవుని పెడతో ఆవులెత్తో ఇంటికాడేముండో, నేను పలానూరు పోయి వచ్చా కదా మొన్న, అక్కడేం జరుగుతుందని చెప్పని ఆలోచనతో ఇక్కడ కూర్చుంటావు, కానీ ఈ ఆలోచనతో కూర్చోవాయా? నీ ఆలోచన అంతా వేరువేరుగా ఉంటుంది. ఎంతకాలం నీ ఆలోచన అంతా వేరువేరుగా ఉంటుందో అంతకాలం దేవుడికి నీకు వేరువేరుగానే ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని యొక్క బిడ్డలారా చూడండి, దేవుడు గద్దించు మనుషుడు తైలాభిషేకం పొందుతాడు. దేవుని మాటకు అప్పగించుకోవాలి, లోబడాలి. అట్టి అభిషేకం త్రోసి వేయకుండా నువ్వు ఉంటే దేవుడు నిన్ను ముడితే ఒప్పుకోడు. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు, నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కత్తి పట్టాల్సిన, కర్ర పట్టాల్సిన అవసరం లేదు. దేవుడు చూసుకుంటాడు. నీకెందుకండి? నీ పద్ధతులు అలాగనే ఉంచుకోండి, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చూసుకుంటాడు. చూసుకోడు, నీ మాటలే. ఇంకా అసలు ఆ మాటలే రావు బజార్లో అమ్మట, ఎక్కడ కూడా, ఇంట్లో కూడా రావు. నెల కూడా ప్రార్థన చేస్తావు నువ్వు, అంతే. ప్రార్థన చేసుకుని అసలు మాట ఊసే ఉండదు, ఆ పద్ధతులే ఉండవు అన్నమాట. దేవుడు అసలే చూసుకోడు. దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చూసుకుంటాడులే. వాక్యం వినిపోయింది కానీ దేవుడు చూసుకుంటాడులే కాదు. మారు మనసు పొందు, మంచి మనసుతో ఉండు, ప్రార్థన చేయి. నీ శత్రువుల కోసం ప్రార్థన చేయి. శత్రువు వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాడు. హల్లెలూయా. అది దేవుడు చేసే పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శత్రువు నీ కాళ్ళు పట్టుకుంటాడో తప్పైందని క్షమించాలి. యేసు క్షమించిన ప్రకారం మనం కూడా మన శత్రువులను మనం ప్రేమించాలి, క్షమించాలి. అంతే కదండి. క్షమించొద్దా? యేసయ్య సిలువలో ఒక మాట చెప్పిండా లేదా? ఏం చెప్పిండు? వారు ఏమి చేయించున్నారో వారు తెలియకై ఉన్నారు, వారిని క్షమించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు ప్రార్థన చేసిండు? ఆ ప్రార్థన ఎందుకు రాసిండు ఇందులో? మనం కూడా అలా చేయాలని, మన కోసం. ఆయన దేవుడు ఏమి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలిసినాడు ఎవరైనా యేసు ప్రభుకి సిలువేస్తారా? హల్లెలూయా. ఏం జరిగింది? ప్రైజ్ ది లార్డ్. తెలిసిన వాళ్ళు ఎవరు కూడా సిలువ వేయరు. వేస్తారండి? చెడ్డవాడు వాడు తెలియకనే చెడ్డ పనులు చేస్తారు. హల్లెలూయా. చెడ్డవాళ్ళు తెలియక చెడ్డ పనులు చేస్తారు. మనం మంచిగా ఉండాలని మనం అనుకుంటాం. చాలామంది అంటారు కదా, వాడికి అన్నీ తెలుసండి, వాడు తెలిసే మాట్లాడుతున్నా అంటారు. తెలిసి కాదు, ఏం కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ప్రైజ్ ది లార్డ్.
తెలిసి కాదు, ఏం కాదు. నేను అంతే అనుకున్నాను, కావాలి కదా పాస్టర్ గారు, వాడికి అన్నీ తెలుసు పాస్టర్ గారు, తెలిసేవాడు వాడు చేస్తున్న పాస్టర్ గారు, నీకు తెలియదులే అంటున్నాను. నాకు తెలియదా? వాడు తెలిస్తే అట్టెందుకు చేస్తాడమ్మా? తెలియకనేనమ్మా. ఇప్పుడు ఎవరైనా కానీ పరిశుద్ధంగా మంచి వాళ్ళు అనిపించుకోవాలనుకుంటారా? లేదా ఎవరైనా సరే చెడ్డవాళ్ళు అనిపించుకోవాలని ఎవరన్నా అనుకుంటారా? అనుకోరు. తెలియని రీతిలో అనిపిస్తుంది. ఒక సైతాన్ వచ్చి మనల్ని ఆవరించి మాట్లాడించింది, ఆ కోపం తెప్పించింది. ఆ సైతాన్ని వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు తెలియక మనం మాట్లాడాలి. అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే తెలిసే మాట్లాడుతుంది, 4 ఏళ్ళతో అన్నది అంటుంది కదా, 5 ఏళ్ళతో అన్ని చేస్తుంది, బాగానే సంపాదించుకుంటుంది, బాగానే లెక్క వేసుకుంటుంది, అన్ని తెలుసు కదా అంటే ఈ తెలుసు. కానీ అవి తెలియవు. అవి తెలియాలంటే ఇట్లా ప్రార్థనకు రావాలి, వాక్యం వినాలి, బైబిల్ చదవాలి, సేవకులు చెప్పినట్టు నడుచుకోవాలి, దేవుని మాటలు అంగీకరించి దేవుని మార్గాల్లో నిలిచి ఉండాలి. అప్పుడు దేవుని వాక్యం ద్వారా నీకు అన్ని గేడైతే నీకు అర్థమైపోతుంది. ఇక నువ్వు ఎక్కడ తొందరపడవు, బాగుంటావు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వది చివరి మాట, 10 నిమిషాల్లో ముగిస్తా. హల్లెలూయా. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, దేవుడు లోకంతో పాటు కలుగు శిక్ష నుంచి తప్పిస్తాడు. మొట్టమొదటిది, దేవుడు శిక్షించువారు దేవుని కుమారులు అవుతారు. 2వది, దేవుడు గద్దించు మనుషుడు తైలాభిషేకం పొందుతాడు. 3వది, దేవుడు లోకంతో పాటు కలుగు శిక్ష నుంచి తప్పిస్తానికే నిన్ను శిక్షిస్తున్నాడు. ఇది హల్లెలూయా. ఎందుకు నిన్ను శిక్షిస్తున్నాడంటే నువ్వు మంచి వ్యక్తివే, పర్వాలేదు, అయినా నీకు ఇబ్బందులు వస్తున్నాయి. ఒక ఆయన అంటుండే కదా, ప్రభువా నన్ను కఠినంగా శిక్షించావు కానీ నన్ను మరణానికి అప్పగించలేదు అంటున్నాడు. కఠినంగా శిక్షించిండు కానీ మరణానికి అప్పగించడం. నీకు కఠినమైన బాధలు వస్తాయి కానీ నీకు మరణం లేదు. నీకు వేదనలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఏమొచ్చినా సరే నువ్వు ప్రభువును కలిగి ఉండు. కానీ నీకు ఒకరోజు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే లోకంతో పాటు కలుగు శిక్ష నుంచి తప్పించటానికే నిన్ను శిక్షిస్తున్నాను. చదువమ్మా 11:32. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకి శిక్షావిధి కలగకుండునట్లు ప్రభువు చేత మనము శిక్షించబడుచున్నాము. అర్థమైంది ఇప్పుడు మ్యాటరు, వాక్యం. హల్లెలూయా. ప్రభువు చేత మనం శిక్షించబడుచున్నాము. లోకానికి ఒక రోజు తీర్పు ఉంది. ఆ తీర్పు అందరికి ఉండదు. దేవుని శిక్ష భరించేటటువంటి వారికి రేపు తీర్పు లేదు. చప్పట్లు కొట్టరే. హల్లెలూయా. మీరు అందరూ అనుకుంటారు, కొంతమంది అంటారు తీర్పు ఉందండి, అందరికి ఉందే, ఒకరోజు అందరూ రావాల్సిందే, రావాలా తీర్పులోకి. కానీ ఆ తీర్పులో నుంచి మనం తప్పించబడటానికి ఈ భక్తి చేస్తున్నాము. ఈ భక్తిలో ఉండి ఇరుకు, ఇబ్బందులు, శ్రమల యందును, కష్టముల యందును, వేదనల యందును, శోధనల యందును దేవుడు నిన్ను వెంబడిస్తాడు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. వీటిల్లో దేవుడు నిన్ను వెంబడిస్తాడు. అన్నీ ఉంటాయి, ఆస్తులుండి, అంతస్తులుండి, తినడానికి అన్ని వస్త్రాలు అన్ని బాగుండే. కానీ ఏంటి మా కుటుంబంలో అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, బాధలు ఎందుకు వస్తున్నాయని కొంతమంది అక్కడ ఆగిపోతారు. ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు సాగిపోవటమే, చప్పట్లు కొట్టుకోవటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, ఆయన లోకంతో పాటు కలుగు శిక్ష నుంచి తప్పించటానికే ఇప్పుడు మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు. ఎందుకు? తప్పించాలని. నీకున్నటువంటి బాధలు ఈ శరీరంలో కొద్ది కాలమే. ఈ శరీరం శాశ్వతమైనది కాదు. ఈ శరీరం తాత్కాలికమైనది. దీనికి వచ్చే శ్రమలను చూసి భయపడే నీవు జ్ఞానవంతుడు కాదు, అజ్ఞానివి, అజ్ఞానురాలువి. జ్ఞానవంతులు ఈ శరీరాన్ని చూసి భయపడరు. మరొక శరీరం నాకుందన్న ధైర్యంతో ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఏముందో తెలుసా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని చెప్పని ఏబు గ్రంథంలో రాయబడి ఉంటది. అందుకని నీ భక్తి నీకు ధైర్యం లేదంటే నువ్వు ఇంకా సరైన భక్తి చేయటం లేదని తెలుస్తుంది. నువ్వు సరైన భక్తి చేయట్లా. ఏ మందిరానికి పోయి నువ్వు భక్తి సరిగ్గా చేయి. గుంపులో గోవిందంటే అటు గురించి దేవునికి స్తోత్రం కలుగును గాక. గుంపులో పడి గుంపు ఎట్టంటే అట్నే ఉంటా నేను కూడా అంటే అటు గురించి గుంపులే కాదు. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడాలి, పవిత్రమైన వ్యక్తిగా ఉండాలి, పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండాలి, వస్త్రధారణ బాగుండాలి, క్రియలు బాగుండాలి, అలవాట్లు బాగుండాలి.
లోక సంబంధమైన ఈ కోరికలన్నీ తీసివేసుకోవాలి, పనికిమాల్యాన్ని తీసివేసుకోవాలి. ప్రత్యేకించబడిన వారిగా పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని రాకడ కొరకు అలా ఎదురు చూడాలి. హల్లెలూయా. ఇలాంటి భక్తి నీలో ఉండాలి, అలాంటి వైరాగ్యం నీలో ఉండాలి. లేనప్పుడు నువ్వు చేసే భక్తి వ్యర్థమైన భక్తి చేసి దేవుడి కాడ న్యాయం లేదు అని చెప్పని నువ్వు దేవుడిని నిందించి బాధించి ఇంకా కష్టాలు తెచ్చిపెట్టుకొని లేని పని కొనుక్కొచ్చుకోవడం తప్పితే రెండోది ఏమీ లేదు. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. కొంచెం నా మాటలు ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తికి రోషం వచ్చి దేవుళ్ళు అలా ఉండాలనేటట్లు చెప్తా నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఉండాలనే అనిపించేటట్లు చెప్పాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తాడు అన్నమాట. మీరు నా గురించి మీకు తెలియదుగా. హల్లెలూయా. అయితే దేవుని యొక్క బిడ్డలారా చూడండి, ఒక రోజు తీర్పు ఉందంట. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వాక్యం చదవమ్మా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. 2 చదువు. 5వ అధ్యాయం 2 కొరింథీ 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. హల్లెలూయా. మొదట నేను ఇంతకు ముందు చదవకు ముందు దేవుడు మాట్లాడిన మాటలై నా సొంత మాటలు అసలు ఉండవు. చెప్పాను, నీ భక్తి విధానం సరిగా ఉండాలని, క్రియలు సరిగా ఉండాలని. వాని క్రియల గురించి ఇక్కడ మనకు మాట్లాడిండు దేవుడు. క్రియలు లేని వాళ్ళు, క్రియలు కలిగిన వాళ్ళు, మంచివారు చెడ్డవారు 2 గుంపులు దేవుని ఎదుట నిలబడతారు. వాక్యం తెలియగానే సరికాదు, పద్ధతులు కూడా మార్చుకోవాలి. ఆమెనండ్రే మారుతాయి అన్నమాట. ఆమెనంటే హల్లెలూయా. పద్ధతులు మార్చుకోవాలి. చాలా మంది అంటారు హృదయంలో ఉండాలి కానీ తెల్లని వస్త్రాల్లో ఏముందంటే. ఏనండి మీరు ఏమనుకోబాకండి. హల్లెలూయా అంటారా లేదా? హృదయంలో ఉండాలి కానీ తెల్లని వస్త్రాల్లో ఏముందండి అంటారు. దేవుడు ఏం కోరుకున్నాడు? పరలోక రాజ్యంలో దేవదూతలు ఏం వేసుకుంటారు చెప్పండి? తెల్లని వస్త్రాలు వేసుకుంటారా, రంగురంగులు వేసుకుంటారా చెప్పండి? తెల్లని వస్త్రాలే. పరలోకం అంతా తెలిపే, వైటే. దేవుడు వైట్ కోరుకుంటున్నాడు. అయితే మనం ఏమంటాం అంటే హృదయంలో ఉండాలి కానీ వస్త్రాల్లో ఏముందని అంటారు. నేనంటాను, నీ హృదయంలో ఉన్నదాన్ని బట్టే నువ్వు మాట్లాడుతావు. నా హృదయంలో ఇది వేసుకోవాలని మనసు వచ్చింది వేసుకున్నాను. ఎవరో తెల్లని వస్త్రాలు చేసి పొరపాట్లు చేసిన వాళ్ళతో నీకు అవసరం లేదు. నువ్వు చేయకుండా నువ్వు చూసుకో, నువ్వు బాగుండు. నేను చెప్తున్నా. ఇంకొకటి, మన హృదయంలో నిండిన దాన్ని బట్టి మాట్లాడతారు. అంటే చెడ్డవారు అయ్యుండి మంచి మాటలు మీరు ఎలా పలకగలరు అని చెప్పని ఒక చోట రాయబడింది. హల్లెలూయా. స్వార్థంలో ఉంటుంది అనమాట ఆ మాట. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, మళ్ళీ ఇంకో మాట కూడా చెబుతా, మీరు నా మీద కోపడొద్దు. తర్వాత నన్ను పంపించారనుకో మీ ఇష్టం వచ్చినట్టు, ఏది మీ ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక మాట చెప్తున్నాను. సుందరములైన అవయవాలకి ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. విన్నారు ఈ మాట? ఈ అవయవాలన్నీ సుందరములైనవి, దేవుడిచ్చిన అవయవాలు. మాట్లాడితే, కదులుతాయి, ఆనందంటే, పనిచేస్తాయి, ఆలోచిస్తాయి, అన్నీ చేస్తాయి. వీటికంటే ఇంకా ఏమన్నా గొప్పవి ఉన్నాయా? ఇంకొక చోట ఏమనుందంటే, తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను ముత్యములతోనైనా అలంకరించుకొనక మీకు పూర్వం ఉన్నటువంటి పరిశుద్ధ స్త్రీలకు తగినట్లుగా మీరు నడుచుకోమని ఉంది. దాన్ని నేను వివరించమంటే వివరిస్తా. ఇప్పుడే 2 మాటలే వివరించాను పెద్దామా. అయితే తగుమాత్రపు వస్త్రములు అనడు, తగుమాత్రపు ముత్యములల్లా అనడా? అల్లా. అయితే ఇవన్నీ ఒకప్పుడు మన హిందూ దేశం గనక, పాతకాలం నుంచి అలవాట్లు గనక, ఆ అలవాట్లను బట్టి మనం నడుచుకుంటున్నాం. లైవ్లో వెళ్తుంది, నన్ను ఎవరు తప్పు పట్టుకోలేరు. హల్లెలూయా. వాక్యం తీసినా ఆడ వాస్తవంగా ఉంటుంది అన్నమాట. ఇంకా చాలా వాక్యాల్లో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఇవన్నీ మన పాత అలవాట్లు. పాతవి గతించెను, కొత్తవి ఆయను. ఏంటి అయ్యి? మనమే. హల్లెలూయా. పాతవి మనలో గతించాలి, కొత్తగా మారిపోవాలి. మీ ఇష్టం అదంతా, ఎవరెవరి ఇష్టం. వాని క్రియలు చొప్పున రేపు తీర్పు ఉంటుంది. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, చివరి మాట చూడండి.
దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం, ప్రకటనల గ్రంథం 20వ అధ్యాయము 12 నుంచి 15 దాకా. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. ఆ కోట్ల కొలది మనుషులు ఆ ఆయన ఎదుట నిలిచిరి. తీర్చుటకై ఆ గ్రంథములు తెరవబడెను. ఇప్పుడు నేను చూచుచుండగా ఆ ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము. ఎక్కడ దాకా చదువుతున్నావు? 7:10 అగ్ని వంటి ప్రవాహం అయిపోయిందా? అయిపోయినాక చదవకూడదు, కరెక్ట్ కాదు. ఇక హల్లెలూయా దాటి కాలంలో పడతాం అన్నమాట. అక్కడ ఇంకొక ప్రసంగం ఉంటుంది అన్నమాట. అట్లా అక్కడ ఏంటంటే గ్రంథములు తెరవబడ్డాయి. దేనికి? తీర్పులకి, మనిషి తీర్పులకి అన్నమాట. అందుకని రేపు తీర్పులో నుంచి తప్పించబడాలని దేవుడు నన్ను పంపించి హెచ్చరిక వాక్యాన్ని చెప్పమన్నాడు. హల్లెలూయా. మూడవది ఇందులోనే చూడండి, ప్రకటనల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చదువుకోండి. తర్వాత గుర్తు పెట్టుకొని, ఎంతమ్మా? 20:12 నుంచి 15 వరకు చివరి దాకా ఆ అధ్యాయాన్ని చదువుకోండి. భలే ఉంటాయి మాటలు ఈ వాక్యానికి సంబంధించి. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు శిక్షించువారు దేవుని కుమారులు అవుతారు. రెండవది, గద్దించు మనుషుడు తైలాభిషేకం పొందుతారు. మూడవది, లోకంతో పాటు కలుగు శిక్ష నుంచి తప్పించటానికే నిన్ను శిక్షిస్తున్నాడు. దేవుని ఆలోచన ప్రకారమే మనం జీవించాలి. మనుషులు చెప్పు మాటలు బట్టి మనం జీవించకూడదు. ఒక ఆమె అన్నది కదా, ఒక మాట చెబుతున్నాను, కోప్పడబాకండి. నన్ను అన్నది కదా ఒక ఆమె, జయమ్మ గారు, ఒక ఆమె అన్నది కదా నన్ను. ఏమన్నదంటే, అయ్యగారు బంగారం పెట్టుకుంటే ఏమైంది అన్నది, కొంచెం పెట్టుకుంటే ఏమైంది అన్నది. సరే మరింత పెట్టలేదు, కొంచెమే కదా అన్నది. నేనన్నా కదా, బంగారం దేవుడిని మహిమపరచడానికి పెడుతున్నావా, నిన్ను నువ్వు మహిమపరచుకోవటానికి పెట్టుకుంటున్నావా అన్న. హల్లెలూయా. నిన్ను నువ్వు మహిమపరచుకోవటానికి పెట్టుకుంటున్నావు, నీ ఘనత కోసం, నీ విలువ కోసం, నలుగురు చూడాలని నాకు బంగారం ఉందని పెట్టుకుంటున్నావా? యేసు ప్రభువుని ఆరాధించడానికి ఆ బంగారం ద్వారా దేవునికి మహిమేమని వస్తుందా అన్న. అందుకని నేను తగ్గించాను. అయ్యగారు ఒక్కరవ పెట్టుకోవచ్చు అంటగా అని అన్నది. చిన్న పామే కదా, దాంట్లో ఏలు పెట్టొచ్చుగా అన్న. చిన్న పామే కదా, దాంట్లో ఏలు పెట్టొచ్చుగా అన్న. అనేళ్ళకే అని అంటుంది. పాపం అన్నాక ఏదైనా తప్పు అన్నాక తప్పే, ఏదైనా సరి చేసుకోవాలి. మన క్రియలను బట్టి మన పిల్లలు పాడు కాకూడదు. మన పద్ధతులు, మన కోరికలను బట్టి ఎవరు కూడా నాశనం కాకూడదు. మనం అందరికీ మాదిరిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. బంగారం కొనుక్కోవాలంటే కొనుక్కొని దానివల్ల ఉపయోగం ఏముంటుంది? అదంతా లోక సంబంధంగా అప్పుడేదో మనం మన తాతలు ముత్తాతలు పెట్టుకున్నారు, అయిపోయింది. ఉండే కొద్దీ మనం మార్చుకోవాలి, మన పద్ధతులు మార్చుకొని దేవునికి అప్పగించుకొని పరిశుద్ధంగా జీవించాలి కదా. హల్లెలూయా. జీవించాలి లేదా? అయ్యో అడ్డం అత్త ఏంటి అట్టు గురించి? అవి కోరికలు కదా. కోరికల వల్ల మనుషులు ఆగమైపోతారు, నష్టపడతారు. ఈ కోరికలు అంతా ఇబ్బందే. భర్తలో సంపాదించి బంగారానికే పెట్టాలా? ఆ డబ్బులంతా ఖర్చు పెట్టి ఆ బంగారం, ఆ ఇంటి ఆమె చూడు ఎంత బంగారం వేసుకుంది, ఈ ఇంటి ఆమె చూడు ఇవి ఎంత బంగారం, దీనికోసం పని చేసుకోవడం, సంపాదించుకోవడం, టైం అంతా ఎక్కడ అయిపోతుంది. ఇక దేవుడి రాజ్యానికి సిద్ధపడేది లేదనమాట. మళ్ళీ దానివల్ల మళ్ళీ లేనోడు ఏడవటం, లేనోళ్ళు బయటకు వస్తే ఏదమ్మా మన పిల్లలు వస్తున్నారు అని చెప్పని అంటాం. ఇవన్నీ రకరకాలు, ఇవన్నీ బాధలు. ఇటు వల్ల అంత తలకానే పని చెప్పిండు దేవుడు. ఇటు వల్ల పెద్ద ప్రమాదమే లేదు. బంగారం ఉండా ఏదుండా మంచి పరిశుద్ధంగా నువ్వు జీవిస్తే నూతన భూమిలో పడుతూ పరలోకంలో 3 స్థానాలు ఉన్నాయి. ఆ సంగతి నీకు తెలియదేమో. నూతన భూమి ఉంది, నూతన యెరూషలేము ఉంది, నూతన సియోను ఉంది. పరలోకంలో స్థానాలు ఉన్నాయి. నూతన యెరూషలేములో భార్యాభర్తలు వివాహం చేసుకుని తర్వాత సమర్పించుకొని ఇక వారు శారీరకంగా లేకుండా ఆత్మీయులుగా ఉంటే వాళ్ళకు నూతన, అది కూడా పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే నూతన యెరూషలేములో ఉంటారని బైబిల్ సెలవిస్తుంది. మూడవది, అందులోనే నూతన సియోన్ అని అసలు వివాహమే లేకుండా, ఏ పాపం లేకుండా, నోటితోనైనను, చూపుతోనైనను, నడకతోనైనను, దేనితోనైనను ఏ పాపం ఎరుగునటువంటి వారు యేసయ్యతో ఉంటారు. యేసయ్య పరలోకంలో సియోనులో ఉంటాడు. ఆ సియోనులో కిరణాలు నూతన యెరూషలేములో పడతాయి. ఇప్పుడు నూతన భూమి అనేది అసలు పడవు, కాకపోతే నరకం తప్పించబడుద్దు. కానీ ఇంకా అక్కడ ఇక్కడ ఉన్నట్టే ఉంటుంది, ఇక బాగోదు. అలాంటిది కాకుండా మంచి భక్తిలో పెరగండి. నూతన సియోను యెరూషలేము పవర్ఫుల్ గా జీవించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అంతే కదండి. పరలోకం దొరుకుదని మీకు నేను అంటలేదు, దొరుకుద్ది. కానీ అన్ని కోరికలు వీటి వల్ల ఒక స్థానం పోయింది. అది అందుకనమాట చెప్పేది. కొంతమంది దాన్ని వివరిస్తే ఎవరు మాట్లాడరు, వివరించకుండా కొద్దిగా చెప్తే దానికి అర్థం కాకుండా గొడవలు ఆడుకుంటారు. పాస్టర్ గారికి తెలియదు అది ఇది అని చెప్పని రకరకాలుగా మాట్లాడుకుంటారు. మీకు వాక్యంలో వినిపించానా, చూపించానా? మీకు రిఫరెన్స్ చెబుతాను, తర్వాత చదువుకోండి. ఒకటేమో గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకోండి. ఇంకొకటేమో పేతురు, ఇంకొకటి ఆదికాండంలోనే ఉంది. ఆదికాండం 35 నుంచి చదువుకుంటే అక్కడ కూడా బంగారం అంతా తీసి సేవకుడికి ఇస్తారు, యాకోబుకి. ఆయన ఆ బంగారాన్ని బట్టి మందిరాన్ని కడతాడు. హల్లెలూయా. ఈ వేసుకొని ఉంటే సుఖం ఏముంటుంది? బంగారం లాంటి యేసయ్య రాజ్యంలో ఉండబోయే వాళ్ళం. దేవునికి స్తోత్రం. అవన్నీ బ్యాంకులు వేసుకొని డబ్బులు మిగిలించుకొని పిల్లలు మంచి చదువులు చదివించుకొని బ్రహ్మాండంగా మీరు ప్రభువులో పరిశుద్ధంగా జీవించండి. కొంచెం లోతులో తీసిపోయిన నా మీద తిరగబడబాకండి. దేవుడు మిమ్మల్ని బలపరుచును గాక. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు లోకంతో పాటు కలుగు శిక్ష నుంచి తప్పించాలంటే మరి సరైనటువంటి భక్తి ఉండాలి. క్రియలను బట్టి దేవుడు తీర్పిస్తాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని రేపు అందరికి తీర్పులు ఉన్నాయని మీకు ఉన్నదన్నట్లు గేడి చేసి అక్కడ చెప్పాను. భక్తి చేసే విధానం మీకుంది, చెప్పే సమస్య నాకుంది. కనుక నేను మీరు ఎనకపోయినా ఏమన్నా కానీ నేను చెప్పాలి కనుక చెప్తున్నాను. అది మీ ఇష్టాలను బట్టి. ఏమండి పాస్టర్ గారు, పలాని పాస్టర్ గారు ఇలా చెప్పిండు, ఇవన్నీ ఉండయా అని చెప్పి ఇంకొకటి అడిగివనుకో, వాడు ఏమంటున్నాడు, ఇవన్నీ లేవా మాట్లాడు, అబ్బా ఇది మంచోడు అని చెప్పి అడగ పోతున్నావు నరకానికి ఖచ్చితంగా. హల్లెలూయా. ఇట్లా ఉంటుంది అనమాట. గట్టిగా గద్దించిన వాడి మాట వినాలి, ఉండదున్నట్లు చెప్పిన వాడి మాట వినాలి. అప్పుడు నీ బ్రతుకు బాగుంటుంది, నువ్వు మంచిగా మార్గంలో ఉంటావు. అసలు నువ్వు ఇంకొకరు సలహా అడుగుతున్న వాటి నువ్వు సరైన భక్తి చేసే వ్యక్తివి కాదు. వాక్యం విని వాక్యానుసారంగా అన్నింటిలో నడుచుకుంటే నీకు ఏ బాధ ఉండదు అనమాట. అందుకని వాక్యాలు వినండి, మంచి మంచి సేవకులు పిలిపించుకోండి. మీరు రేపు ఉపవాసాలు జరుగుతాయి కనుక మీరు ఇష్టపడితే మంచిగా వచ్చి మీ సంఘంలో వాక్యం చెప్పమంటే ఎప్పుడన్నా వస్తాను. నాకు ఏ కానుక ఇచ్చినా ఈగిపోయినా ఒకళ్ళు ప్రేమ కలిగి కొంచెం ఇస్తే పేదోడిని కనుక ఏం పర్వాలేదు, మీకు మంచిదే జరుగుద్ది. పిలిస్తే నేను వస్తాను. హల్లెలూయా. మీ సంఘంలోకి. ఎందుకంటే బాప్టిస్ట్ సంఘంలో కూడా నేను మెదిగినోడిని. ఆ తర్వాత పరిశుద్ధమైనటువంటి మళ్ళీ పెంతెకోస్తు అనుభవంలో మన కింగ్ ఆఫ్ గ్లోరీ పెంతెకోస్తు అని నేను సొంతంగా దేవుడు నాకు ఆ పేరు ఇచ్చి ఆ పేరు పెట్టుకున్నాను. ఆ పేరు ప్రకారం నేను నడుచుకుంటున్నాను. దేవునికి